ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడినట్టుగా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నిజమే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానపరచాలి లేదా సమాధానంగా ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాగ్వివాదం జరుగుతుంటే నువ్వు వాటికి ఆజ్యం పోసేవారిగా ఉండకూడదు. కానీ నువ్వు అక్కడ ఆపి సమాధానపరిస్తే దేవుని బిడ్డలు సమాధానపరిచేవారనమాట. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అని వారికి అర్థమవుతుంది. మీరు వచ్చారు, మేము సమాధానంగా ఉన్నాం, మీరు అడుగు పెట్టడం వల్ల మేము సంతోషంగా ఉన్నామనే మాట అక్కడికి రావాలన్నమాట. రెండవది, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానంగా, అలాగే నువ్వు కూడా సమాధానకారకురాలుగా ఉండాలి, సమాధానకర్తగా ఉండాలంటే ఏకీభవిస్తున్న మీ ఇద్దరి మధ్యలో ఏదైనా వాగ్వివాదం వచ్చిందంటే నువ్వు సమాధాన పడాలన్నమాట. నువ్వే ముందు సమాధాన కారకురాలిగా ఉండాలి. అవును, సమాధానానికి కర్త అయిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు సమాధాన పడేదానివిగా ఉండాలన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి సమాధానపరచడమే కాదు, ఒకవేళ నీతోనే సమస్య వచ్చినప్పుడు నువ్వు కూడా సమాధానం పడేదానివిగా ఉండాలి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంతగా నీలో నుంచి సమాధానాన్ని కోరుకుంటున్నాడో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. అందువల్లే అంటున్నాడు, సమాధాన పరిచే వాళ్ళు, అలా సమాధానం వారిలోంచి మొదటిగా ఇచ్చి సమాధానపరిచే వాళ్ళు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది, దేవుని రాజ్యం వారిది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు వారు అంటున్నాడు దేవుడు. సమాధానంగా ఉండి వారిని దేవుడు చూచెదరు అని కూడా దేవుడు అంటున్నాడు. దేవుడు వాళ్ళని చూస్తాడు, వాళ్ళు దేవుని చూస్తారు. జాగ్రత్త కలిగి ఉండం. నువ్వు నేను మరి లోకంలో మనం ఎలా ఉన్నాం, నిజంగా గొడవలు పెట్టుకునే వాళ్ళలాగా, కల్లాలాడుకునే వాళ్ళలాగా, ఎప్పుడు నిరంతరము కూడా ఇతరులను నిందించి దూషించి దుర్భాషలాడే వాళ్ళలాగా ఉంటే అది దేవుడికి ఇష్టం లేని మనస్సు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా మనల్ని మనం జాగ్రత్త పడదాం. ఆ యొక్క అయిష్టాన్ని కలిగి ఉంటే దేవుడి నుంచి వ్యతిరేకతను, దేవుడి నుంచి మనం అలజడిని పొందుకుంటాం. దేవుడి నుంచి మేలు పొందుకోవడానికి దేవుడు సముఖం చూపడనమాట. కాబట్టి నువ్వు సమాధానంగా ఉండాలి, ఇతరులను సమాధానపరచాలి, నువ్వు కూడా సమాధాన పడాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం మన హృదయాలను జాగ్రత్త పరుచుకొని తప్పకుండా మన జీవితాలలో, మన కుటుంబాల్లో, భర్తతోన, భార్యతోన, అన్నతోన, తమ్ముడితోన, లేకపోతే కుటుంబంలో ఎవరితో సమాధానంగా లేమో, ఎవరితో సఖ్యతగా లేమో, మనల్ని మనం సరిచేసుకుని వారి జీవితాలలో మన జీవితాలలో వారు కలిసిమెలిసి ఉండేలాగా మనం కృప చూపించినప్పుడు దేవుడు మనల్ని బలంగా ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. అర్ధన పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. సమాధాన కారకులు ధన్యులు అంటున్నావు తండ్రి. నిజమే, మేము ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి అంటున్నావు తండ్రి. గొడవ పెరగకూడదు, తరగాలి తండ్రి. సమాధానం పడాలి కానీ అది ఎక్కువగా పోయకూడదు ప్రభా. అటువంటి రీతిగా మేము ఉండాలి తండ్రి. నెమ్మదిని, మృదుత్వాన్ని, సమాధానంను, నెమ్మది కలిగిన ఆత్మను మాకు దయచేయండి. మా మాటలో మృదుత్వాన్ని దయచేయండి, మా మాటలో ప్రేమను దయచేయండి. మేము మాట్లాడుతున్న ప్రతి మాటలో తండ్రి ప్రవేశండి అయా తండ్రి ప్రవేశయ సమాధాన హృదయాన్ని దయచేయమని బ్రతిమలాడుతున్నా. మాకు అటు కృప ధన్యత దయచేసి మేము ఇతరులకు సమాధానాన్ని నింపేవారుగా మమ్మల్ని ఉంచండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని అందరినీ కూడా తండ్రి మీ చేతుల్లో పెడుతుండగా తండ్రి, దీర్ఘాయుష్యుని, కృప, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం, నెమ్మది, కాపుదల, క్షేమము అయా తండ్రి, మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి ప్రవేశ. అయా తండ్రి ప్రవేశ సహాయం చేయండి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు వారందరి ద్వారా మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.